ఓం శ్రీ గురుభ్యో నమః. శృణుధ్వం మునయః సర్వే శ్రద్ధయా పరయా ముదా వదామి భవరోగఘ్నీం గీతాం మాతృస్వరూపిణీం. ఓ భక్తులారా, మీరందరూ శ్రేష్టమైనటువంటి శ్రద్ధతోటి సంతోషంతో శ్రవణం చేయండి. ఈ జ్ఞానం అనేది తల్లి లాంటిది, సంసార రోగాన్ని నశింపచేసేటటువంటిది. అటువంటి ఈ గురు మహిమని సంతోషంగా విందాం, చెప్పుకుందాం, ఆనందాన్ని అనుభవిద్దాం. జై గురుదత్త. కార్తవీర్యుడి భక్తికి మెచ్చుకొని దత్తస్వామి ఆశీర్వదించి దివ్య రథాన్నిచ్చాడు అని విందాం. ఇంతవరకు విన్నాం. ఇప్పుడు ఆ భక్తి తన్మయత్వకి ఆ దత్తస్వామి ఆనందం పట్టలేక, నేనే ఇష్టపూర్వకంగా ఇంకా నీకు వరాలను ఇవ్వాలనుకుంటున్నాను. ఇన్ని వరాలు పొందినటువంటి వాడు ఎవ్వరూ లేరు. ఇది నిజంగా నీకే కాదయ్యా, లోకమంతటికి కూడా ఒక గొప్ప మహాపర్వదినం. ఈనాడు మార్గశీర్ష బహుళ అష్టమి. ఈ నన్ను ఆశ్రయించినటువంటి ఉన్న భక్తులకి నేను ఎన్నడూ వృధా పోనివ్వను. నాతో నన్ను అంటిపెట్టుకొని ఉన్నదే ఈ సాధ్వి పేరేంటో తెలుసా? అనఘ. మా సంతానమే అష్టసిద్ధులు. నన్ను అనగాదేవి సమేతంగా నన్ను ఎవరైతే ఉపాసిస్తారో వాళ్లకు అష్టసిద్ధులను, ఇతర వరాలని అందింపజేస్తాను. నువ్వు కూడా అలాగే పొందావు కదా. ఈ రోజుకి అనఘాష్టమి అని ప్రసిద్ధి వస్తుంది. ఇది నాకు అత్యంత ప్రియమైన రోజు అవుతుంది. నువ్వు కూడా ప్రతి సంవత్సరం అనఘాదేవి సమేతుడిగా నన్ను ఈ వ్రతాన్ని శ్రద్ధతో చెయ్యి. మనోవాక్కాయాల వల్ల కలిగే 3 రకాల పాపాలని తొలగిస్తుంది. ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో, అనఘాష్టమి వ్రతాన్ని చేస్తారో వాళ్ళని నేను అనఘుల్ని చేస్తాను, పాపాన్ని తుడిచిపెట్టేస్తాను. అందువల్ల కూడా ఈ వ్రతానికి అనఘాష్టమి వ్రతం అని సార్థక నామం ఏర్పడుతుంది. ఈ రోజున అనఘాదేవితో అష్టపుత్రులతో కలిసిన నా ప్రతిమల్ని దర్భలతో చేసి మండపంలో పెట్టి లేదా కలశాలలో ఆవాహన చేసి భక్తి ప్రపత్తులతో షోడశోపచార పూజ చేసి గంధ పుష్ప ధూప దీప ఎవరైతే ఈ మాల్యాదులన్నీ కూడా దీపమాల్యాదులందరూ సమర్పిస్తారో, నాకు ఇష్టమైనటువంటి సపర్యలన్నీ నీలాగా చేస్తారో, అంటే సంగీతంతో, వాద్యంతో, నాట్యంతో ఉత్సవంలాగా చెయ్యాలి, ఆనందంలాగా చెయ్యాలి. అలాగా నన్ను సేవించినటువంటి వాళ్ళకి ఇహపరాలు రెండింట ఏ లోటు రాకుండా చూసుకుంటాను. నా తత్వం తెలుసుకోకుండా నన్ను అవహేళన చేసినటువంటి వాళ్ళని హతమారుస్తాను. ఎవడి వ్రతాన్ని బతికున్నంతకాలం ప్రతి సంవత్సరం చేస్తాడో వాడికి నేనే స్వయంగా వశమైపోతాను. అర్జున, ఎవరైతే ఇలాంటి వ్రతం చేస్తారో నీ అంతటి వాణ్ణి చేస్తాను. వాడికి ఇటు 7 తరాలు అటు 7 తరాలు ముక్తి లభించేట్లు చేస్తాను. కార్తవీర్య, నీ వల్ల లోకానికంతటికీ ఈ వరం లభిస్తుందయ్యా అని దత్తస్వామి వరమిచ్చాడు. తప్పక ఆచరిస్తాను స్వామి అని చెప్పాడు కార్తవీర్యుడు. మాహిష్మతి పట్టణానికి వెళ్ళాడు, రాజ్యాభిషిక్తుడయ్యాడు, లోకోత్తరంగా రాజ్యం పరిపాలన చేశాడు. అతని పరాక్రమానికి ఎదురులేదు, ధర్మబుద్ధికి సాటి లేదు, జ్ఞానానికి తిరుగులేదు, శక్తికి అంతు లేదు, అతని చెయ్యని పుణ్యం లేదు, అనుభవించని భోగం లేదు, అతనికి సాటే లేదు అని చెప్పచ్చు. తపశ్శక్తితో ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఆ రాజు చెయ్యని అద్భుత కృత్యం లేదని చెప్పచ్చు. రాజ్యంలో ఎవరికైనా పొరపాటున ఏ దొంగతనమో మరేదైనా అధర్మ కార్యమో చేద్దామని మనస్సులో సంకల్పిస్తే చాలు, తక్షణమే అతనికి అది తెలిసిపోతుంది. దత్తాత్రేయుని వరం కదా. వెంటనే అతని ఎదుట ధనుర్బాణ సహితుడై ప్రత్యక్షమవుతాడు కార్తవీర్యుడు. జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానని వాళ్ళ ఎదుట సాక్షాత్కరిస్తాడు, వారి ఆపదలు పోగొడతాడు. ఇలా చేసే రాజుంటే ఇక వేరే దేవుడెందుకు? ప్రజలు అతన్ని దేవుడి కన్నా మిన్నగా ఆదరించి సేవించుకున్నారు.
అతని రాజ్యంలో నాకు ఈ కష్టం కలిగింది అని చెప్పుకున్నవాడే లేడు అని అంటే నమ్మచ్చు. అలా నడిచింది అతని రాజ్యం. సరే, ఒకసారి భార్యలతో కలిసి జలక్రీడలు ఆడదామని నర్మదా నదికి వెళ్ళాడు. అప్పుడు విలాసార్థంగా అతను తనకి 1000 చేతులు తెప్పించుకునే శక్తి ఉంది కదా, 1000 చేతులు తెప్పించుకున్నాడు. మనసులో భావం చేస్తే వచ్చేస్తుంది. నర్మదా నది ప్రవాహానికి అడ్డంగా నిలబడ్డాడు. మహోన్నత పర్వతంలాగా దారికి అడ్డంగా నిలిచి ఉన్నటువంటి రాజుని అతిక్రమించిపోలేకపోయింది నర్మదా నది. జలప్రవాహం వెనక్కి ఎగదన్నింది. కట్టల మీద నుంచి పొంగి వెనక్కి పొర్లటం ప్రారంభించింది నీళ్లు. అసలే ఆ సమయంలోనే దిగ్విజయ యాత్ర చేస్తూ కార్తవీర్యుణ్ణి కూడా జయిద్దామని వచ్చాడు. దారిలో సేనను ఆపుకొని నర్మదా నదీ తీరంలో శివపూజ చేసుకుంటున్నాడు దశకంఠుడైన రావణాసురుడు. చాలా అద్భుతమైనటువంటి కలయిక వీళ్ళిద్దరిది. ఎవరు గొప్పవాళ్ళు అంటే కార్తవీర్యుడే గొప్పవాడని చెప్పి తీరాల్సిందే. అటువంటి వరాలు పొందాడు. రావణాసురుడు ఏమైనా తక్కువవాడా? శివభక్తిలో నిమగ్నుడై ఉన్నాడు. ఈ నర్మదా ప్రవాహం హఠాత్తుగా వెనక్కి ఎగదన్నేసరికి రావణుడు పూజించే శివలింగాన్ని ఎగురగొట్టి నిమిషాల్లో ఆ సేనని అంతటిని కూడా ముంచేసింది. అక్కడ యోగ దృష్టితో ఇదంతా చూస్తున్నాడు కార్తవీర్యార్జునుడు. సన్నగా నవ్వుకున్నాడు. ఈ జలక్రీడా వ్యవహారం అంతా అతను ఇందుకోసమే కదా ప్రారంభించింది. మరి ఇక్కడ రావణాసురుడికి నర్మదా పొంగడానికి కార్తవీరుడే కారణమని తెలిసింది. ఒళ్ళు మండిపోయింది. మరి కైలాస పర్వతం ఎత్తి విసిరిన తను ఇది సహించగలడా? మరి అప్పుడు కార్తవీరుడు ఒంటరిగా ఉన్నాడని తెలుసుకున్నాడు. ఇదే మంచి సమయం అనుకున్నాడు. ససైన్యంగా వచ్చి అతని మీద పడ్డాడు. కార్తవీరుడు నవ్వుతూ నీళ్లలోంచి బయటికి వచ్చాడు. ఒక్కొక్క రాక్షస వీరుడికి ఒక్కొక్కడై కనిపించాడు. అందరినీ నరికి పారేశాడు. చివరికి మిగిలిన 20 చేతుల రావణాసురుణ్ణి కోతిని పట్టినట్లు పట్టుకెళ్ళి చెరసాల్లో పడేశాడు. అప్పుడు రావణాసురుడి తాతగారైన పౌలస్య మహాముని వచ్చాడు. తన మనవణ్ణి వదిలిపెట్టమని కోరుకున్నాడు. పెద్దవల్ని గౌరవించే తత్వం కూడా ఉంది కదా కార్తవీర్యార్జునుడికి. వెంటనే వదిలేశాడు. అతనే స్వయంగా పర్జన్యుడవుతాడు. సకాలంలో వర్షాలను కురిపిస్తాడు. ఎంత మహోన్నత శక్తి వచ్చాక కూడా అతను గురువుని మర్చిపోలేదు. అది గొప్ప విషయం. ఇంకా గురుభక్తి రాను రాను అభివృద్ధి కూడా అయింది. ప్రతి సంవత్సరం అనగాష్టమి వ్రతాన్ని చేస్తాడు. తన రాజ్యంలో అందరి చేత వైభవంగా జరిపిస్తాడు అనగాష్టమి వ్రతాలు. తరచూ దత్తాశ్రమానికి వెళ్తాడు. స్వామి పాదాలకు పూజ చేస్తాడు. అక్కడ ఉండే వాళ్ళందరికీ, మునిజనులందరికీ నమస్కరిస్తాడు. పండితులతో యోగశాస్త్ర ధర్మశాస్త్ర విచారణ చేస్తాడు. ఒకప్పుడు లలిత కళా సభలు నిర్వహిస్తాడు. తత్వాన్ని వింటాడు. ఆయన చెప్పే ధర్మసూత్రాల్ని ప్రజలందరికీ వివరిస్తాడు. దత్తస్వామి మహిమల్ని వివరిస్తాడు. ఇలా గడుస్తున్న ఈ రోజులు. కార్తవీరుడి వైభవం మహేంద్రుడిని మించిపోయింది. అతనికి ఏ లోటు లేదు. సకామంగానైనా సరే పరమేశ్వరుని సేవిస్తే ఆ సంస్కారం ఊరకనే పోదు అని పెద్దలు చెప్తారు కదా. అలా కాలం గడుస్తోంది. వయస్సు మళ్ళుతున్న కొద్దీ భోగాలు అనుభవించి కార్తవీరుడికి మొగం ముత్తింది. మనస్సు వివేకం వైపు పరుగులు తీసింది. ఎన్ని ఐశ్వర్యాలున్నా సరే రాను రాను చక్రవర్తి హృదయం భోగాలకు దూరంగా నడిచింది. వైరాగ్యం అతని అంతరాంతరాల్లో బాగా జీర్ణించసాగింది. ఎందుకు అంటే దత్తస్వామి బోధలు వింటున్నాడు. వేదాంత శ్రవణం చేస్తున్నాడు. అందువల్లనే శ్రవణం లేందే వైరాగ్యం కలగదు. శ్రవణం మననం నిధి ధారణ జరిగి తీరాలి. అందుకే ఆయనకి ఇలాగ వైరాగ్యం వచ్చింది. గాంభీర్యపు తెరలలో పైకి మామూలుగానే కనిపిస్తున్నాడు. లోపల మాత్రం నిరంతరం తత్వ విచారణ కలుగుతూ ఉంది. జ్ఞానాగ్ని రగిలింది. ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం తన సిద్ధాంతాన్ని బల్లగుద్ది గద్దించి నిర్ణయం చేసి చెప్తుంది. అది వింటున్నంతసేపు అదే నిజమనిపిస్తుంది. దీనికి అంతేమిటి? చివరి నిర్ణయం ఏంటి అసలు? ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం కరెక్టే అనిపిస్తుంది కదా. ఆ పరమమైనటువంటి తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకునే మార్గం ఏంటి ఆలోచిస్తున్నాడు.
విచారణ చేస్తున్నాడు. వేదాంతంలోకి రాలా. మనస్సు శాస్త్రవచనాల్లో ఉన్నాడు. మంచి విషయాలు చేస్తున్నాడు, పూజలు చేస్తున్నాడు, నోములు చేస్తున్నాడు, ప్రపంచమంతా పరిపాలన చేస్తున్నాడు. కానీ ఎక్కడో లోటు. సరే, అతను ఒకనాటి ఉదయంలో ఆ చిక్కు సమస్యని ఏమైనా సరే గురుదేవుడైనటువంటి దత్తస్వామి తప్ప మరెవరూ తీర్చలేరు అనే నిర్ణయానికి వచ్చాడు. దత్తస్వామికి నా పైన కృప ఉంది అని మనస్సులో విశ్వాసం ఉంది. అందుకని ఇంక జంకెందుకులే, కార్తవీర్యుడు బయలుదేరాడు. వెంటనే స్వామి సన్నిధికి వచ్చాడు. ఒక్కడే బయలుదేరొచ్చాడు. దత్తాశ్రమానికి వచ్చాడు. అక్కడొక గుహ ముఖద్వారం వద్ద ఆ ప్రదేశంలో పద్మాసీనుడై సమాధిగతుడై ఉన్నాడు దత్తాత్రేయ స్వామి. అలా కూర్చున్నాడు స్వామి. అక్కడ స్వామిని దర్శించాడు. స్వామిని చూసేటప్పటికీ ఆ చక్రవర్తికి ఆనందంతో ఒళ్ళు పులకలెత్తిపోయింది. ఇన్ని వేల ఏళ్లల్లో స్వామి సమాధిలో ఉండగా ఎప్పుడు చూడలేదు, ఇదే మొదటిసారి. ఆ మాట తలుచుకున్నప్పుడు కార్తవీర్యుడు ఆనందంతో మరీ పొంగిపోయాడు. స్వామి ఇలా ఉంటాడని, ఆయన పద్ధతి ఇది అని చెప్పేందుకు లేదు. ఇవాళ ఆయన ఏమి సంకల్పించాడో ఎవరికి తెలుసు. సరే, ప్రదోషకాలమైంది. స్వామి కదల్లేదు, కనులు విప్పలేదు. కార్తవీర్యుడిగా దుఃఖం పొంగుకొస్తోంది. తనను తాను సంభాళించుకుంటున్నాడు. స్వామి ఇచ్చిన వరంతో 1000 చేతుల్ని రప్పించుకున్నాడు. 1000 రకాల వాద్యాలు పట్టుకున్నాడు, మోగిస్తున్నాడు. భక్తి పరవశుడై నృత్యం చేస్తున్నాడు. అర్ధరాత్రి వరకు స్వామిని మళ్ళీ సేవిస్తూనే ఉన్నాడు. కానీ స్వామి చలించనే లేదు. సరే, ఇక ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించి అవన్నీ ఆపేశాడు. ఆపేసి మనస్సును ఏకాగ్రం చేశాడు. కళ్ళు మూసుకున్నాడు. జ్ఞానంతో రగులుతోంది ఆయనకి. ఒక దివ్య స్తోత్రం చేయటం ప్రారంభించాడు. దేవా, నీవు నిత్యుడివి, సత్యుడివి, ఆనందరూపుడివి, సచ్చిదానంద స్వరూపుడివి, చిన్మూర్తివి, స్వయం ప్రకాశకుడివి. అలాంటి నీయందు అనిత్యమే కాక అసలు అసత్యమే అయినా ఉన్నంతసేపు దుఃఖాత్మకమై జడమై తమో రూపమైన ఈ సమస్త జగత్తు మాయ వలన తోస్తూ ఉంది. అచ్చం వాస్తవంలాగా కనిపిస్తోంది. దేవా, నీకు నమస్కారం దేవా. ఒక కొరివిని తాడుకు కట్టి గిర్రున తిప్పితే అది అగ్నిచక్రంలాగా కనిపిస్తుంది. ఆలోచించండి. ఒక కొరివిని తాడుకి కట్టేసేసి గిర్రును తిప్పామనుకోండి, అది ఒక చక్రంలాగా రౌండ్గా కనపడుతుంది. నిజానికి అక్కడ అగ్నిచక్రం ఉందా? లేదు కదా. చిన్న నిప్పు రవ్వ ఉంది. దాన్ని నేను తిప్పేది ఆధారంగా నేను తిప్పుతున్నాను. కానీ అక్కడ ఉన్నదేమిటి? నిప్పు రవ్వ. తిప్పేదెవరు? నేను. కనిపించేది ఎలాగా? చక్రంలాగా, అగ్నిచక్రంలాగా కనపడుతుంది. ఇలాగే ప్రపంచం కూడా ఆ తిప్పే వేగం ఆధారం వల్ల, వేగం కలవటం వల్ల అది అగ్నిచక్రమని భ్రమిస్తుంది నా మనస్సు. అంతే. అంటే ఈ అగ్నిచక్రాన్ని ఈ మనస్సే కల్పించుకుంటుందన్నమాట. బాగా అర్థం చేసుకుందాం. అలాగే చైతన్యం ఒక్కటే ఉంటే ఆ ఆధారం వల్ల, మాయాగుణ సంయోగం వల్ల మా మనస్సు ఈ నానారూపమైన ప్రపంచాన్ని కల్పించుకొని చూస్తోంది. అట్లాంటి ఆధారభూతుడైన నీకు నమస్కారం స్వామి అని బ్రహ్మాండమైన జ్ఞానతత్వాన్ని స్తోత్ర రూపంలో ఇలాగ ప్రారంభించాడు కార్తవీర్యుడు. దుఃఖాన్ని సమూలంగా నిర్మూలించి విజ్ఞానం ఇచ్చి ముక్తికి పంపేటంటి జగద్గురువు నీవే కదా తండ్రి. నిన్నే శరణు వేడుతున్నాను. నేను ఈ దేహేంద్రియ విషయాల్లో కూరుకొని పోయి నన్ను నేనే పోగొట్టుకున్న నిర్భాగ్యుణ్ణి. నువ్వో మరి సచ్చిదానంద స్వరూపుడివి కదా. ఈ పడుగు బేక దారాల్లో వస్త్రం భాషించినట్టుగా నీలో భాషిస్తున్న ఈ సంసారపు వ్యామోహంలో పడి దీనిలోనే సుఖముందని భ్రమించి నేను గంతులు వేస్తున్నాను. దేవా, నాకు అర్థమైంది. ఇప్పుడు నిన్ను శరణాగతి చేస్తున్నాను. జ్ఞానబోధామృతాన్ని నా చేత తాగించి నన్ను ఉద్ధరించు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. బ్రహ్మ రుద్రాదులే తెలుసుకోలేరని వేదాలు చెప్తున్నాయి.
మరి మేము కర్మబద్ధులమై ఇంద్రియ లోలత్వంలో ఉన్నాం. ఇక మేమేం నిన్ను తెలుసుకోగలుగుతాము? ప్రభు, నీవే దయదల్చి స్వయంగా వివరించి మాకు చెప్పాలి. అంతేగాని మాకు వేరే గతి లేదు. కరుణించి నిగూఢమైనటువంటి నీ భక్తి యోగాన్ని, వైరాగ్య విజ్ఞాన సమన్వితమైనటువంటి నీ విశుద్ధ విపుల జ్ఞానయోగాన్ని నాకు ప్రసాదించు స్వామి అని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, సత్యమో అసత్యమో కానీ నేను ఈ సంసారానికి భయపడ్డట్టు గర్భశత్రువులకు కూడా భయపడను. ఈ జల అగ్ని ఉపద్రవాలకి అసలే భయపడను. చివరకు యమపాశాలకు కూడా భయపడను. అందువల్లనే సమృద్ధమయ్యున్న రాజ్య సంపదలన్నీ వదిలి నీ పవిత్ర పాద పద్మాలకు నా శిరస్సు వంచి నిర్మల జ్ఞానానందాన్ని చూరగొనాలనే పేరాశతోటి ఇప్పటికి కళ్ళు తెరిచి నిన్ను శరణు వేడుతున్నాను. గురుదేవా, యవ్వనం వచ్చింది మొదలు అంతులేని తృష్ణలో పడి విషయ సుఖాల్లోనే కాలం గడిపాను. ఇన్నేళ్ళు పాప సముద్రంలో గడిపాను. రాక్షసులు, పశువులు, పక్షులు కూడా పరమ పురుషుడవైన నీ సాంగత్యం వల్ల సంసార సాగరాన్ని అవలీలగా దాటుతున్నారే. నేను క్షత్రియాదముడిని. నేనెంత దురదృష్టవంతుణ్ణో. ఇన్ని వేల ఏళ్లుగా నీ పాదాలు సేవించి కూడా ఇంకా బంధ విముక్తుణ్ణి కాలేకపోయాను. చీచి, నా మీద నాకే మృత్యువుని తగులుకున్నట్లుంది. జ్ఞాన ప్రసాదం తప్ప మరేది వద్దు తండ్రి. ఈ సార్వభౌమత్వం వద్దు, ఇంద్రత్వం వద్దు, బ్రహ్మత్వం వద్దు. నాకేమిస్తానన్నా నాకు వద్దే వద్దు. జ్ఞానాన్ని మాత్రం ప్రసాదించు. ఈ అహంకార గ్రంథిని భేదించు. సందేహాన్ని వదిలించు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. నమస్తే పుండరీకాక్ష, నమస్తే పురుషోత్తమా, నమస్తే విశ్వవంధ్యాంగ్రే, నమస్తే యోగినాం వర, ప్రసీద పరమానంద, ప్రసీద పరమేశ్వర, ఆదివ్యాధిభుజంగేన దష్టం మాముద్ధర ప్రభో అని స్తోత్రం చేశాడు. అప్పటికి రాత్రి ఇంకా ఒక జాము మాత్రమే మిగిలింది. స్వామి కదలలేదు ఇంకా. చక్రవర్తి ఖిన్నుడైపోయాడు. ఇక చేయగలిగింది ఏమీ కనిపించలేదు. తల వంచుకొని ఒక పక్క మౌనంగా నిలబడిపోయాడు. ఆకాశ మార్గంలో దివ్య విమానాల్లో వేల కొద్దీ సిద్ధపురుషులు వచ్చారు. కిందకి దిగారు. దత్తస్వామికి సాష్టాంగ నమస్కారాలు చేశారు, స్తోత్రాలు చేశారు. పక్కన నిలబడి ఉన్న కార్తవీర్యుణ్ణి చూసి ఎందుకో గాని కొంచెం తటపటాయించి మళ్ళీ స్వామికి నమస్కరించి వెళ్ళిపోయారు. తూర్పులో వెలుగు రేకులు విచ్చుకుంటున్నాయి. చీకట్లు వెళ్ళిపోతున్నాయి. అన్నీ చూస్తున్నాడు. ఒకటి మాత్రం ఆ కార్తవీర్యుడిలాగా ఒక పోగు చుక్క ఒక్కటి కనిపిస్తోంది బిక్కుబిక్కుమంటూ. దత్తస్వామి సమాధి చాలించాడు. ఆసనం నుంచి లేచాడు. కార్తవీర్యుడి వంక చూడకుండానే నైరుతి దిశగా వెళ్ళిపోయాడు. మరి కార్తవీర్యుడు ఏం చేశాడు? స్వామి అలాగా నైరుతి దిశగా వెళ్ళిపోతే కార్తవీర్యుని బాధ ఎలా తీరింది? ఆ జ్ఞానాన్ని ఎలాగా అనుగ్రహించాడు? దానికోసం ఎదురు చూడాల్సిందే. ఆ జ్ఞానాన్ని మనం కూడా అనుభవించడానికి మనస్సుని పవిత్రం చేసుకొని, బుద్ధి కుశలత చేసుకొని శ్రద్ధగా విందాం. జై గురుదత్త.